మాత, కైలాసంపై పితాశ్రీ ఇంకా అన్యులందరూ ఎంతో ఆతృతతో మీకై ప్రతీక్షిస్తున్నారు మాత. కానీ మాత, ఒకవేళ మీకు ఇష్టమైనట్లయితే నేను పితాశ్రీ పరమేశ్వరుని ఇచ్చటకు రావాలని విన్నవించి ఉండేవాడును. కానీ మన సాంప్రదాయం ఏమంటే పత్నియే తన మాతాపితల యొక్క ఇంటిని, కుటుంబాన్ని అందరినీ విడిచి పతి యొక్క ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. పతి యొక్క ఇంటికి వెళ్ళడానికి పత్ని తన మాతాపితల ఇంటిని, తన కుటుంబాన్ని, బాంధవులను అందరినీ కనుక విడిచిపెట్టగలిగితే మరి పతి వద్దకు చేరుకొనడానికి తన అహంకారాన్ని విడిచిపెట్టాలంటే పత్నిని ఏమి ఆపగలదు? పరమేశ్వరుడు ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చేస్తారు. కానీ వారి గౌరవాన్ని, మర్యాదను నిలపడం మన అందరి పరమ కర్తవ్యం కదా. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళవలసి వస్తోంది. కానీ మీ అందరికీ నేను సదా పర్వతమ్మగానే ఉంటాను. మీరు కూడా నా ప్రియ సఖీలుగానే ఉంటారు. నేను మిమ్మల్ని కలుసుకునేందుకు తప్పక వస్తాను. ఇప్పుడు మనమంతా కలిసి పార్వతీదేవికి స్వాగతమిచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఆమె రాగానే మనమందరం కలిసి ఆమెకు జయజయధ్వానాలు చెయ్యాలి. పతి పరమేశ్వరాయ నమో నమః. శివశక్తుల లీలలు ప్రియజనులకు బాగా కష్టాలను కలిగించాయి దేవి. లేదు ప్రభు, లేదు. ఎవరికీ ఏ కష్టాలు రాలేదు. ఎంతో ఆనందంగా ఉంది. మీరిద్దరూ మళ్ళీ కలవడంతో మా ఆనందం చరమస్థాయిని చేరింది. పితాశ్రీ, రండి, సింహాసనం మీద విరాజులండి. రండి మాతాశ్రీ. పరాత్పర పరబ్రహ్మ ఆది ప్రభువు పరమేశ్వరునికి, ఆదిశక్తి మాతా పార్వతీకి. శివపార్వతుల కలయిక శివలీలలోని ఒక అభిన్న భాగమే. ఆ పరమేశ్వరుడు అనేక లీలలను రచిస్తూ ఉంటాడు. అయితే ఆ లీలల్లో ఏదో ఒక నిగూఢ కారణం నిస్సందేహంగా ఇమిడి ఉంటుంది. రచనాత్మకమైన ఆ శివలీలలోని మరొక పాత్ర నాగకన్య మణిభద్ర నాగలోకంలో తన అంతఃపురంలోని శయ్యపై పడుకుని తన స్వప్న సుందరుడైన రాజకుమారుని గురించి ఊహించుకుంటూ ఉంటుంది. వీరే నా పతి పరమేశ్వరులు. వీరిని పతిగా పొందవలసిందే. పతి పరమేశ్వరాయ నమో నమః. నీవు వచ్చేసావా దేవి పార్వతి? అవును స్వామి, నేను వచ్చాను. తమరు వచ్చేశారుగా. మేమెచ్చటికి వెళ్ళినాము. ఎచ్చటికో అవశ్యము వెళ్ళినారు స్వామి. లేకుంటే సమాధిలో లీనమయ్యుండి తమరు చిరునవ్వు నవ్వుతున్నారేలా? ఆ కారణము నీవు విన్నచో నీవు కూడా నవ్వకుండా ఉండలేవు. అయితే తెలియచేయండి స్వామి, నవ్వించే ఆ మాటని. దేవి, నాగలోకపు రాజకుమారి అయిన మణిభద్ర స్వప్నమందుగాంచిన మానవ రాకుమారుడు చిత్రాంగదుని
పతిరూపమున పొందాలని కాంక్షిస్తూ ఉన్నది. ఇక ఈ మాట నవ్వు తెప్పించేది కాదా? కాదు స్వామి, అది అంత అసంభవమైన ఇచ్చ కాదే. అందుకే నవ్వుటకు. తమరు కావాలనంటే అసంభవమును కూడా సంభవం చేయగలరు. పైగా ఆ నాగవంశీయులు తమరి ఆరాధకులు. తమరి కృప వారిపై చూపవలసిందే. దేవి, ప్రాణుల సద్వర్తన సత్కర్మల ఆధారము పైననే ఆరాధ్యుని కృప తన మార్గమును స్వయముగా మలుచుకుంటుంది. కానీ ఇచ్చట అవసరమైనది కృప కాదు, జాతిగతము ఇంకా వంశగత సామ్యానిది. కాని స్వామి, కాలమే సాక్షి. ఇంతకు పూర్వము మానవులు నాగులు, మానవులు దానవులు, మానవులు గంధర్వులు, దేవతలు మానవుల మధ్య సంబంధాలు నెలకొని ఉన్నాయి. ఇక మణిభద్ర గురించి ఎందుకంటే అభ్యంతరము? అంటే నీవు ఇదే కోరుతున్నావా? నాగకన్య మణిభద్ర యొక్క అసంభవ మనోవాంఛ నెరవేరాలని? ప్రశ్న నేనేమి కోరుతున్నానని కాదు స్వామి, ఆమె భక్తి ఇంకా తమరి కృపదే. నేను కేవలము కోరుకునేది తమరి భక్తులు నిరాశపడరాదు. ఆమె నిండు మనముతో తమరిని ప్రార్థించినది. ఇక ఆమెకు వరమిచ్చుట తమరి ఇచ్చపై ఆధారపడి ఉంది. ఓ మహేశ్వర, ఓ ప్రభు నాగేశ్వర, ఓ దేవాధిదేవ మహాదేవ, మీకు జయముగాక. ఓ శివశంకర, తమరు మా నాగులకు పరమ పూజ్య ఆరాధ్యులు. తమరి కృపతో అసంభవము కూడా సంభవము కాగలదు. తమరి అనంత కరుణతో ఆరాధకుల ప్రతి మనోకాంక్ష నెరవేరగలదు. నాగలోకము నాగవంశములపై తమరి ఈ కృపని ప్రసరిస్తూ ఉండండి ప్రభు. తమరి ఇట్టి కృపతోటే మా జీవనము సుగమమగును మహేశ్వర. పితృదేవా, పరమశివుని ఆరాధన చేసినచో అందరి మనోకాంక్షలు నెరవేరగలవా? ఇది సత్యమేనా? ఇట్టి నిరాధార ప్రశ్నకి కారణము ఇప్పుడే నీ పితరుడు పరమశివుని సముఖాన ఈ సత్యమును వచించినాడు. ఇంక నీ శంకకు కారణం? శ్రద్ధాభావం లేనప్పుడే శంక జనించును పుత్రి. ఇక మనమున శ్రద్ధయే లేకున్నా ఆరాధన వలన ప్రయోజనమేమి? క్షమించండి పితృదేవా, క్షమించండి. తమరిని క్రోధితులను చేయుట నా అభిప్రాయము కాదు. అయినా ఇక మరేమిటి నీ అభిప్రాయము? ఆ పరమశివుడు అసంభవమునే సంభవము చేయగలిగిన ఇక మరి సాధారణ మనోకాంక్షని తీర్చే విషయమై ప్రశ్నయే తల ఎత్తదు. పుత్రి మణిభద్ర, నీవు నీ మనోవాంఛ తెలియచేయి. ఇంతకీ ఏమది? చెప్పు పుత్రి, నీ మనోవాంఛ ఏమి? అవును పుత్రి, పరమశివునికి నివేదించుకుంటే వారు అవశ్యము నీ యొక్క మనోవాంఛను నెరవేర్చెదరు. మనోవాంఛను తెలియజెప్పుటకు ఇంత సంకోచము సిగ్గు ఉన్నా మేమేమి అనుకునవలే? ఆ మనోవాంఛ అన్నది విశిష్టము ఇంకా రహస్యము అనే కదా. మాతాపితల వద్ద సంకోచం ఎందుకు పుత్రి? నాగరాణి, యువ సంతానము మాతాపితల వద్దనే సంకోచించెదరు. ఇట్టి స్వాభావిక ధర్మము నిర్వర్తించకయున్న సంతానము సిగ్గులేని వారయ్యెదరు. సంకోచపడునట్టి స్వాభావిక ధర్మము నిర్వర్తించబడింది పుత్రి మణిభద్ర. మాతాపితల వద్ద ఇలాంటి సంకోచం యొక్క అర్థము ఎప్పటికీ దాగి ఉండదు. కానీ మేము స్పష్టంగా నిజం తెలియగోరుచున్నాము. చెప్పు పుత్రి. మాత, క్రితం రాత్రి పృథ్వీలోకంలోని ఒక మానవుని నా స్వప్నమందు గాంచినాను. నేను అతనినే వివాహం చేసుకోవాలనుకున్నావు, ఇదే కదా? స్వప్నమందు చూసిన ఆ పృథ్వీ పురుషుని నీవు పతి రూపంలో వరించవాలనుకున్నావా? ఎంతో అమాయకురాలు మా పుత్రిక. మరి స్వప్నము కూడా నిజమగునా ఏమి? స్వప్నము సత్యమగునో లేక కాదో, కానీ ఒక నాగకన్య యొక్క పతి కేవలము ఒక నాగ రాజకుమారుడే అవగలడు, ఎవరో మానవుడు కాదు. స్వప్న వృత్తాంతము మర్చిపో, అదియే నీకు హితమగును. ఓ శివశంకర, ఇక ఇది సత్యమే కదా?
తమరు అసంభవమును సంభవము చేయగలరు, అందరి మనోవాంఛలను నెరవేర్చగలరు. అయితే మరి నా మనోవాంఛను ఎందుకు నెరవేర్చరు? ఓ ప్రభు, మరి నేను నా మనమును నిశ్చయము చేసుకుంటుని. నేను వివాహము చేసుకొనచో ఆ స్వప్న పురుషుడినే చేసుకునేదను. ఇక నా భక్తియే నిజమైనదైనచో నా మనోవాంఛ అవశ్యము నెరవేరగలదు, అవశ్యము నెరవేరగలదు. స్వప్న సుందర, పరమశివుల కృపతో నిన్ను ఏదో ఒకనాడు పొంది తీరుతాను. రాజకుమార చిత్రాంగద, ప్రణామం మహారాజా. చిరంజీవ, నీవు క్షేమంగానే ఉన్నావు గదా? భగవంతుని అనంత కృపతో తమ ఆశీర్వాదంతో క్షేమమే మహారాజా. మా పరమ మిత్రుడు ఇంకా నీ తండ్రి అయిన మహారాజు ఇంద్రసేనుడు మాకు సందేశము పంపినాడు. శత్రువులు నీ వెంట పడుతున్నారని. మేము వెంటనే మా సైనికులతో పాటు నీకోసమే బయలుదేరినాము. మహారాజా, వాస్తవానికి మేము మా శత్రువులను బలంగానే ఎదుర్కొన్నాము. కానీ వారు మాకన్నా శక్తిశాలురు. అకస్మాత్తుగా ఒక నాగుపాము వచ్చి ఆ ఇరువురిని కాటువేసినది. మాకు ప్రతిబంధకము కాకమునిపే వారిరువురు నెలకొరిగినారు. నేను ఆశ్చర్యచకితుడినై ఆ విషయమే యోచిస్తున్నాను. తమరు వచ్చినారు. ఎప్పుడు ఇటువంటి మహత్యము జరిగినా మనము ఈ సత్యమును గ్రహించవలెను. ఇది ఆ పరమశివుని లీలయని, మహత్యమని, వారి కృపయని
వారు భక్తులను రక్షించుటకు తత్పరతతో ఇందురు. ఇక ఆయన రక్షణతో నీకు ఎట్టి హాని జరగజాలదు. నడు వెడదాం, మా భవనమునకు వెళ్ళేదము. తమ ఆజ్ఞ.